యోహాను సువార్త 19వ అధ్యాయము. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో, ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి, సిలువ వేయమని, సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషమునూ నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను కనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక పిలాతు, నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీదకి నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికిని ఎక్కువ పాపము కలదన్ను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను. కాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితవా? కైసరునకు స్నేహితుడు కావు. తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినమును పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు, ఇతనిని సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయుటకై అతడాయన్ను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థనమును చోటుకి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాపము రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడెను కనుక యూదుల్లో అనేకులు దాన్ని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము, కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు, నేను వ్రాసినదేమో రాసితనన్ను. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపాక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు, నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిను. అందుకే పైవీకులు ఇలాగు చేసిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియ యేసు సిలువ వద్ద నిల్చుండ్రి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్ను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడికి పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినము సిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టిరి. వారిని తీసివేయించుమని యూదుల పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను, రెండవ వాని కాళ్ళను విరగగొట్టిరి. వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి
ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. కానీ సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఇతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. అతని ఎముకల్లో ఒక్కటైనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిను. మరియు తాను పొడిచిన వాని తట్టు చూతుము అని మరి ఒక లేఖనము చెప్పునట్లు అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడినై అరిమతయపు యేసేపు అను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినము. ఆమేన్.